అసలు బ్యాంకులకు సంబంధించి ఇప్పుడు బ్యాంకులు ఏమైనా కన్ఫ్యూజన్లో ఉన్నాయా? కొత్తగా ఎవరైనా లోన్ తీసుకోవాలంటే వాళ్ళకి ఎటువంటి సమాధానం ఇస్తుంది? ఎటువంటి కన్ఫ్యూజన్లో బ్యాంకర్స్ ఉన్నారు? గవర్నమెంట్ నుంచి, హైడ్రా నుంచి ఏమైనా ఎన్ఓసి లాంటిది ఏమైనా ఆశిస్తుందా బ్యాంకర్స్? అసలు హైడ్రా ఎవరండి ఎన్ఓసీలు ఇవ్వడానికి? హైడ్రాకిను పబ్లిక్ సెక్టార్ బ్యాంకులకి, ప్రైవేట్ బ్యాంక్ సంబంధం ఏంది? అసలు హైడ్రాతో సంబంధం లేదు, రాష్ట్ర ప్రభుత్వాలకి సంబంధం లేదు. వీళ్ళ అజమాయిషీలో బ్యాంకులు పనిచేయవు. ఇవన్నీ కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధీనంలో, కేంద్ర ప్రభుత్వ అధీనంలో పనిచేసేటటువంటి బ్యాంకులు. అనుమతులు ఇచ్చిన తర్వాత మాత్రమే లోనింగ్ అనేటటువంటిది జరిగింది. అనుమతులు ఎవరు ఇచ్చినారు? జిహెచ్ఎంసీ. చూపించమనండి. జిహెచ్ఎంసీ పర్మిషన్ లేకుండా బ్యాంకులు అడ్వాన్స్ ఇచ్చినటువంటి ఒక్క ప్రాజెక్టు చూపించమనండి. ఒక్క ప్రాజెక్ట్ కూడా ఉండదు. కానీ ఆ అనుమతులు తప్పని ఆర్గ్యూ చేస్తున్నారు ఇప్పుడు. సో మీరు ఇచ్చిన అనుమతుల్ని మీరు క్వశ్చన్ చేస్తుంటే, ఇటు కోట్లాది రూపాయలు ప్రజల డబ్బు అండి ఇది. ప్రజల డబ్బు ఇక్కడ బ్యాంకుల్లో దాచుకుంటే ఆ డబ్బుని రుణాల రూపంలో మళ్ళీ ఇస్తే ఆ రుణం తిరిగి రాకుండా అయింది. ఇప్పుడు ఇవన్నీ కూడా న్యాయస్థానాలకు పోతాయి. సో భారతదేశంలో న్యాయస్థానాలకు పోయిన తర్వాత ఏళ్ల తరబడి అవన్నీ సెటిల్ కావు. అంటే సంవత్సరాల తరబడి డిపాజిట్ దాచుకున్నటువంటి పబ్లిక్కి ఎక్కడి నుంచి పే చేయాలి మనీ? వేలాది కోట్ల రూపాయలు. ఈ రకంగా ఒక గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రీవియస్ గవర్నమెంట్ ఇచ్చింది కుదరదని, ఒక గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకో ఆఫీషియల్ కుదరదని ఇట్లా మాట్లాడుకుంటూ పోతుంటే మధ్యలో ఉండేటటువంటి దిగువ మధ్యతరగతి కుటుంబాలు తప్పనిసరిగా వేదన పడతాయి ఇవన్నీ కూడా. అందుకని ఇప్పటికైనా దాన్ని ఒక సక్రమైన మార్గంలో ముందుకు వెళ్ళాలి. ఇవాళ హైదరాబాద్లో మొత్తం మెట్రో కనుక మనం చూస్తే, మెట్రో కన్స్ట్రక్షన్లో 750 పైచిలుకు మసీదులు, గుళ్ళు, అదే రకంగా సిమెట్రీలు అన్ని రోడ్ల మధ్యలో ఉన్నాయి. ఒక్కదాన్నైనా తొలగిస్తారా? మరి అవి కూడా అక్రమ కట్టడాలు కదా, అవేం సక్రమ కట్టడాలు కాదు కదా. దాన్ని కూల్చడం వల్ల ఎవరికి ఇబ్బంది లేదు కదా, ఇంకా పబ్లిక్ ఉపయోగపడేటటువంటి అది కూల్చమనండి. అవి కాకుండా నివాసయోగ్యమైనటువంటి నివాస ప్రాంతాల మీదకి వెళ్ళటం, లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి కొనుక్కున్నటువంటి జీవితంలో ఒక కళ ఇల్లు, దాన్ని మన కళ్ళ ముందే కూలగొట్టేస్తుంటే ఒక 4-5 రోజుల క్రితమే గృహప్రవేశాలు చేసుకున్నారు. వాళ్ళని కూడా నీకు నువ్వు లోన్కే అర్హుడు కావు, నువ్వు తీసుకున్న మొత్తం కంప్లీట్ లోన్ తీసేసుకున్నాడు కదా. 40-50 లక్షల పైన లోన్లు తీసుకున్నారు. 40-50 లక్షలు ఎక్కడి నుంచి కట్టాలి ఇప్పుడు? మరి బ్యాంకులు రికవర్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి. బ్యాంకులకు ఉన్నటువంటి ఆప్షన్ ఏంటి సార్? ఎందుకంటే గతంలో మీకు తెలుసు, లోను ఆ ఇల్లు ఉంటే వాడు ఉద్యోగం చేసో లేకపోతే రెంట్కి ఇచ్చుకోనో మీకు ఈఎంఐల రూపంలో కడుతూ ఉంటాడు. కానీ ఇప్పుడు ఇల్లు లేదు, అక్కడ స్థలము లేదు, వాడికి జీవనాధారమే లేదు. అటువంటిప్పుడు బ్యాంకులు ఎట్లా రికవరీ చేసుకుంటాయి? కోర్టులకు వెళ్ళే అవకాశం ఉందా, లేకపోతే ఏం చేయబోతున్నారు? ఇంతవరకు ఇది మొట్టమొదటిసారి ఇట్లాంటి ఒక ఎక్స్పీరియన్స్ని మనం చూడటం అనేది. ఎందుకంటే ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఇచ్చినటువంటి అనుమతిని ఇంకొక ఆర్గనైజేషన్ దాన్ని డిస్ప్యూట్ చేయడం అనేది మొట్టమొదటిగా చూస్తున్నాం. అదే కనుక అనుమతులు లేకుండా కనుక ఏ బ్యాంక్ అయినా ఇస్తే అది వాళ్ళ ఫ్యూనరల్, అది వాళ్ళ కర్మ వాళ్ళు పడాల్సిందే. ఇవి అటువంటివి కావు. ఇవి అనుమతులు ఉండంగా ఇవి ఆ అనుమతులు సక్రమైన కావు అని డిస్ప్యూట్ చేస్తున్నటువంటి. సో బ్యాంకులకు ఉన్నటువంటి ఆప్షన్ ఏమిటి? న్యాయస్థానాలకు పోవాలి, వాళ్ళని పట్టుకుని వాళ్ళకి గ్యారంటీ ఇచ్చినటువంటి ఆ గ్యారంటార్ల యొక్క ఆస్తులు జప్తు చేస్తారు. ఈ వ్యక్తులు కనుక ఇంకొక ఆస్తులు కనుకుంటే అవి ఆస్తులు జప్తు చేస్తారు. మొత్తానికి లైఫ్ అంతా మిజరబుల్ వాళ్ళది. సో ఇవన్నీ కూడా ప్రభుత్వాలు, ప్రజల కోసం ఎన్నికైనటువంటి ప్రభుత్వాలు ప్రజలకే ఇబ్బందులు కనుక క్రియేట్ చేస్తే బ్యాంకులకు ఉండేటటువంటి ఆప్షన్ ఏముంటుంది? ఖచ్చితంగా న్యాయస్థానాలకు పోతారు, వాళ్ళ దగ్గర నుంచి ముక్కుపిండి వసూలు చేయడానికి ప్రయత్నాలన్నీ చేస్తారు. అవుతాయా అవవా అనేటటువంటిది భవిష్యత్తులో కాలం సమాధానం చెప్పాలి. ఏవైనప్పటికీ కూడా అనుమతులు ఉండంగా కట్టినటువంటి కట్టడాలని అక్రమ కట్టడాలుగా ముద్రించి వారి మీద ప్రజలకు ఇబ్బందులు కలగజేసేటటువంటి దాన్ని కొద్దిగా దూరదృష్టితో ఆలోచించాలనేటటువంటి మాత్రం మనం కోరక తప్పదు. బ్యాంకుల ముందు ఉండేటువంటి ఆప్షన్ తప్పనిసరిగా వసూలుకే వాళ్ళు వెళ్తారు, కోర్టులకు పోతారు. కోర్టులు ఏ రకంగా దీన్ని రియాక్ట్ అవుతాయి? న్యాచురల్గా న్యాయస్థానాలు కూడా అది అక్రమ కట్టడమే, ఈ బఫర్ జోన్లోను ఎఫ్టీఏలు లేవని చెప్పి వాళ్ళు కూడా తీర్పులు చెప్పే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మధ్యతరగతి కుటుంబాలకి ఇబ్బందులు క్రియేట్ చేసేటటువంటి అంశాలు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.